తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అలాగే జాబ్ క్యాలెండర్కు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తోంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ సర్కార్ శుక్రవారం జరిగే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతోంది. అలాగే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ను కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీలో చర్చకు పెడుతోంది. ఇక రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంతృప్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాలువలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2000 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది. ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పట్టుపట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేబినెట్ ని ఒప్పించి 2 లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ని ఈ కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించాం. దాంతో పాటుగా అదనంగా మూసీ రివర్ ను కూడా ప్రక్షాళన చేయాలి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేబినెట్ అందరూ కూడా అదే దృష్టితో పనిచేస్తుంది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినెట్ చర్చించింది. తిరిగి 2 పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను మరోసారి ఖరారు చేసింది కేబినెట్. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కోదండరాం గారిని, అదే రకంగా అమీర్ అలీ ఖాన్ గారిని, 2 పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీలుగా మళ్లీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపడం జరిగింది ఈ కేబినెట్ లో. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరిరతన్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీపీ మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరీన్, సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. ఈషా సింగ్, నిఖత్ జరీన్, సిరాజ్లకు హైదరాబాద్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. క్రీడాకారులు ఈషా సింగ్ గారు, అదే రకంగా నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్ కు, సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్ లో. అదే రకంగా విధి విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరిరతన్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేరళలో వైనాడ్లో భారీ వర్షాలతో పాటు కొండచెరలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలుగు కేబినెట్ సంతాప తీర్మానం ఆమోదించింది.
ప్రభుత్వం తరపున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ దేశంలో ఏనాడు జరగనంత విపత్తు వాయనాడు విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, దెబ్బతిన్న కుటుంబాలకు, ఆస్తి నష్టం ఇతరత్రా ఏదైతే జరిగిందో ఆ కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ కావాల్సిన అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, ఇతరత్రా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహాయ సహకారాలు అందిస్తుంది అని మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేయటం జరుగుతుంది. హైదరాబాద్ నగరానికి మల్లన్న సాగర్ నీటిని తరలించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. హుస్మా సాగర్, హిమాయత్ సాగర్లకు తరలించేందుకు కేబినెట్ నిర్ణయించింది. 15 టీఎంసీల నీటిలో 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీరు, 10 టీఎంసీలు మూసి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు నింపేందుకు నిర్ణయించారు.